ఇప్పుడిప్పుడే పామాయిల్ పంట సాగుపై మక్కువ చూపిస్తున్న రైతులకు అనుకోని దెబ్బ తగులుతోంది. వింత తడి తెగులు వ్యాధితో పామాయిల్ చెట్లు కుళ్లిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. పామాయిల్ చెట్టు కాండం లోపల కణజాలం కుళ్లిపోయి చెట్లు గెలలు వేయకుండా మోడుబారిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలా పామాయిల్ తోటల్లో చెట్లు అంతుచిక్కని వ్యాధులతో పాడైపోతున్నాయని పామాయిల్ హెడ్ కార్పొరేషన్ హార్టికల్చర్ శాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక పామాయిల్ తోటలలో నెలకొన్న వింత వ్యాధులపై ప్రైమ్ 9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొన్నేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ప్రాంతంలో అత్యధికంగా మామిడి తోటలు కనిపించేవి. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పంట చేతికొచ్చే దశలో ఈదురుగాలులు రావడంతో రైతన్నలు పూర్తిగా నష్టపోతున్నారు. దీంతో మామిడి తోటలు తొలగించి వాటి స్థానంలో పామాయిల్ తోటల సాగుపై రైతులు మక్కువ చూపిస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో రైతులు పామాయిల్ పంట వేసేందుకు ముందుకు రావడంతో పామాయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ శాఖ సబ్సిడీపై పామాయిల్ మొక్కలు నర్సరీలో పెంచి రైతులకు అందిస్తోంది. ఫామాయిల్ కు మంచి గిట్టుబాటు ధర ఉండటంతో పాటు ఆ ప్రాంతాల్లో 2 ఫామాయిల్ ఫ్యాక్టరీలు నెలకొల్పడంతో ఆ ప్రాంత రైతులు ఫామాయిల్ తోటల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గతం కంటే కొంతమేర ఎక్కువగా ఫామాయిల్ తోటలు వేస్తున్నారు రైతులు. ప్రభుత్వ నర్సరీలలో పెంచిన మొక్కలపైనే రైతులు ఆధారపడి తోటలు వేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో సుమారు 30 మంది రైతులు 800 ఎకరాల్లో ఫామాయిల్ పంట సాగు చేసేందుకు ముందుకొచ్చారు. వారికి ప్రభుత్వ నర్సరీలో పెంచిన మొక్కలను సబ్సిడీపై అందించి ప్రోత్సహించింది. ఫామాయిల్ మొక్కలు నాటిన 3 ఏళ్ల తర్వాత కొంతమంది రైతుల తోటల్లో ఫామాయిల్ చెట్లు ఏపుగా పెరిగిన గెలలైతే వేయలేదు. ఇలా ఎకరానికి 20 పైగా గెలలు రాని చెట్లు ఉంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొన్ని తోటల్లో చెట్లు బయటకు బలిష్టంగానే కనిపించినా వాటికి తడి తెగులు వ్యాధి సోకి చెట్టు కాండం లోపల కణజాలం మొత్తం కుళ్ళిపోయి ఉంటున్నాయి. అలా కుళ్ళిపోయిన మొక్కల్లో సైతం గెలలు రాకుండా చెట్టుకు పెరిగిన కొమ్మలు రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తడి తెగులు సోకిన మొక్కల వల్ల మిగతా మొక్కలకు సైతం తడి తెగులు వ్యాపించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. గెలలు వచ్చే దశలో పంటలకు తెగులు సోకడం, మరోవైపు గెలలు రాకుండా అప్టెక్ మొక్కలుగా మిగిలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడేది. ఇక్కడ నారాయణపురం విలేజ్లో గత డిసెంబర్లోనే ఇట్లాంటి తెగులు ఒకటి వ్యాపిస్తుంది. తోటలో మొక్కలు చనిపోతున్నాయి. దీని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి మేము ఆయిల్ ఫెడ్ని సంప్రదించినాం. ఆయిల్ ఫెడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక్కడ శీలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనే రైతు ఆయన ఐఓపీఆర్ను కూడా సంప్రదించారు. ఐఓపీఆర్ను సంప్రదించిన తర్వాత ఐఓపీఆర్ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఐఓపీఆర్ రికమెండేషన్స్ అప్లై చేసిన తర్వాత కొంతవరకు తెగులు కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించింది. కానీ తిరిగి ఇదే సంవత్సరం మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైన వెంటనే ఈ తెగులు మళ్ళీ విస్తరించడం మొదలుపెట్టింది. ఈ యొక్క నారాయణపురం గ్రామంలోనే అందరి తోటలో సుమారుగా ఇప్పటికీ 300 మొక్కల దాకా ఈ విధంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ వస్తుంది. నారాయణపురం గ్రామంలో ఫామాయిల్ తోటల్లో ఇలా తెగులు అప్టెక్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారులకు ఈ విషయాన్ని వివరించినా పెద్దగా పట్టించుకోవటం లేదు. రైతులు ఐఓపీఆర్ వారిని సంప్రదించగా వారి సూచనలతో తెగులు కొంత కంట్రోల్ అయినా మళ్లీ మొదలైందని రైతులు వాపోతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఒక రైతు పామాయిల్ పంట సాగు చేసి నష్టపోయానని హైకోర్టుని సైతం ఆశ్రయించడం జరిగింది. మొక్కలు వేసిన 3 నుండి 4 ఏళ్ల తర్వాత ఇలా అంతు చిక్కని వ్యాధులు సోకటం, కొన్ని మొక్కలకు గెలలు రాకపోవడంతో ఫామాయిల్ రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నారాయణపురంలో ఫామాయిల్ తోటల్లో నెలకొన్న తడి తెగులు వ్యాధి నివారణ కోసం ప్రత్యేకమైన డ్రైవ్ ని చేపట్టాలని, ఇప్పటి వరకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని
రైతులు కోరుతున్నారు.